నిజంగా రాయపూల్లో మీ ఉత్సాహం మా అక్కా చెల్లెలందరినీ చూస్తా ఉంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మా గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు ఎంపీ అయిపోయిందని నాకు సంపూర్ణమైన నమ్మకం కలుగుతా ఉంది. సో సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రభాకర్ అన్న గారు, వెంకట్రామరెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు వెంకట నరసింహారెడ్డి గారు, సోలిపేట సతీష్ రెడ్డి గారు, కత్తి కార్తీక గారు, చిందం రాజ్ కుమార్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు వెంకటేశ్వర శర్మ గారు, అనితా శ్రీనివాస్ గారు, యాదగిరి గారు, లక్ష్మీ దయాకర్ గారు, నరసింహారెడ్డి గారు, పర్వేజ్ గారు, శ్రీనివాస్ గారు, సతీష్ గారు, స్వామి గారు, బాలలక్ష్మి గారు, మోనికా రెడ్డి గారు, ముఖ్యంగా మా రాయపోల్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. మిత్రులారా, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. 2-3 విషయాలే నేను మీకు సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇవాళ ఈ ఎన్నిక చాలా చాలా ముఖ్యమైన ఎన్నిక. మీరు అనుకోవచ్చు ఇవి ఢిల్లీ ఎన్నికలు కదా మని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇవాళ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. రాష్ట్ర విభజన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రం గురించి నిక్కచ్చిగా ఎవరైనా మాట్లాడగలుగుతారంటే, రాష్ట్ర సమస్యల గురించి పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడగలుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు అవసరం, కానీ బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని మనవి చేస్తా ఉన్నా. సరే, మొన్న 4.5 నెలల కింద ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరందరూ బాగేశారు, గజ్వేల్లో బాగేసినారు, సిద్దిపేటలో మనమే గెలిచాం. కానీ కొన్ని చోట్ల ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలు నమ్మి, మోసపూరిత మాటలు నమ్మి కాంగ్రెస్లకు ఓట్లేసి గెలిపించింది. మరి 5 నెలల కాంగ్రెస్ పాలనలో ఏమొచ్చింది అంటే, పొద్దుగాలు వేస్తే టీవీ పెడితే అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఏమైనా ఉన్నదా? ఏమైనా రైతుల కోసం చేసిందా? మహిళలకు చేసిందా? విద్యార్థులకు చేసిందా? అన్ని అబద్ధాలే. ఆనాడేమో ఓటుకు నోటు, ఇవాళ ఓటుకు ఒట్టు. ఒట్టు పెట్టుడు రేవంత్ రెడ్డి. ఆడిపోతాడు దేవుని మీద ఒట్టట్టు. ఎందుకు నాయనా ఒట్లు? నేను మొన్న తిక్కకొచ్చి ఒకటి సవాల్ వేసిన. అప్పుడేమో బాండ్ పేపర్లు రాసిచ్చిండు. బాండ్ పేపర్ అంటే మనందరికీ నమ్మకం. ఏదన్నా ఊళ్ళో బాండ్ పేపర్ మీద రాస్తే చెల్లకపోతే కులంలో కూర్చున్నా, ఊళ్ళో కూర్చున్నా, పోలీస్ స్టేషన్ పోయినా చెల్తదని నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు జనం ఓట్లేయించుకోవాలని బాండ్ పేపర్లు రాసి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, మొదటి సంతకం దాని మీదనే పెడతామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని నమ్మించి ఓట్లేయించుకున్నారు. కానీ గెలవంగానే ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప కథ చేశారు. గెలిచిండ్రు, ఆగం చేసిండ్రు. ఎంత దుర్మార్గం! ఒక్కటన్నా అమలైందా? మా అక్క చెల్లెళ్ళు ఆలోచించండి. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, కొత్త ఇచ్చుడు దేవుడెరుగు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంతా రివర్స్ గేర్ లో నడుస్తుంది. రివర్స్ గేర్ అంటే వెనకకు పోవుడు, ఇది ముంగడు పోతలేదు బండి. అరే, కేసీఆర్ ఇచ్చినాయన్న అమలవుతున్నాయే. నేను మా అక్క చెల్లెల్ని అడుగుతున్నా, అయితే గజ్వేల్ దవాఖాన పోండి, లేకపోతే సిద్దిపేట దవాఖాన పోండి. మున్పటి లెక్క కేసీఆర్ కిట్ ఇస్తుండ్రు. దవాఖానలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ బంద్ అయింది. మున్పటి లెక్క బాయికాడ కరెంట్ వస్తున్నదా? మోటార్లు కాలుతున్నాయి. మోటార్ కాలితే 10,000 రూపాయలు మీద పడుతున్నాయి. మున్పటి లెక్క బాయికాడ కరెంట్ వస్తలేదు. మున్పటి లెక్క మంచినీళ్ళు వస్తున్నాయా? మున్పటి లెక్క కాలువ నీళ్ళు వస్తున్నాయా? కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయా? అంటే రివర్స్ పోతుంది గవర్నమెంట్. మధ్యాహ్నం కూడా ఊర్లలో అప్పుడంతా గంట అప్పుడు బాగుంటే కరెంట్ పోతలేదా? ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎండాకాలం కరెంటు పోయిందా? ఇలా కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోతున్నది. ఇవన్నీ కూడా ఇలా అర్థమైనవి మీకు. ఒక్క విషయం ఆలోచించండి. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? నేను రాగానే
2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసిండా? ఇప్పుడు దేవుడి మీద ఒట్టు పెడుతుండు. మొన్న తిక్కకొచ్చి నేను సవాల్ వేసిన, ఊకే దేవుళ్ళ మీద ఎందుకే ఒట్లు, మన ఇద్దరం ఒక పని చేద్దాం. నువ్వు ఎవరైతే బాండ్ పేపర్ మీద రాసిచ్చినవో 100 రోజుల్లో అమలు చేస్తా అన్న 6 గ్యారంటీలు, 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల నువ్వు చెయ్యి. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చెయ్య. ఒకవేళ చెయ్యకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దిగుతావా అని అడిగిన. సప్పుడు లేదు. తోక ముడిచి దేవుళ్ళ మీద ఒట్టయితే పెట్టడట కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం దిగడట. అంటే ఏందన్నట్టు, నేతి బీరకాయలు నెయ్యేంతనో రేవంత్ రెడ్డి మాటల్లో నిజమంతా. మళ్ళా మోసం చేసే పని చేస్తున్నాడు. జర జాగ్రత్త. ఆగమాగం చేస్తున్నాడు. మా అక్క చెల్లెలకు ఏం చెప్పిండు చెల్లె? మొన్న ఎలక్షన్లలో మహాలక్ష్మి నేను గెలవంగానే 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టు 2500 రూపాయలు బ్యాంకులలో వేస్తా అన్నాడు. పడ్డాయా ఎవరికన్నా? ఏ చెల్లె కన్నా అక్క కన్నా పడ్డాయా? పడ్డాయా? పర్లే. అంటే 4 నెలలు అయిపోయి ఇప్పుడు 5 నెలల్లో పడ్డది. 4 నెలలు అంటే ఒక్కొక్క చెల్లెకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డట్ట పడినట్ట? 10,000 బాకీ పడ్డట్ట పడినట్ట? ఎవడన్నా రాయపోళ్ళ ఊర్లకు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగడానికి వస్తే బిడ్డ 10,000 ఆడ పెట్టినా ఎంకేసి ఓటు అడుగురా అని చెప్పాలి. అంతేనా కాదా? మోసం చేయలే. అప్పుడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్. అప్పుడేమో ఓట్ల కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు వంచిన కొడుకులు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి గాడ్ ప్రామిస్ అంటున్నారు. ఇక ఇలా నమ్ముదామా ఈ దొంగల్ని? మా అవ్వ తాతలు కనబడుతుర్రు, ముసలోళ్ళు కనబడుతుర్రు. ఏమన్నారు మొన్న? అవాది పెంచానంట అన్నాడు. 2,000 అన్నది. అంటే మళ్ళా నెల డిసెంబర్ లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 4,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా 4,000? మా బీడీ కార్మికులకు, మా వితంతురాలకు, మా అవ్వ తాతలకు 4,000 పడ్డాయా? పడలే కదా? మళ్ళా 4,000 దేవుడెరుగు. నడిమిట్ల జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగరగొట్టింది. 1 నెల అది కూడా ఎగరగొట్టింది. ఎందుకంటే సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ కాంగ్రెస్ వాళ్ళు 4,000 ఇస్తారని ఆశపడితే జనవరిలో ఇచ్చే 2,000 ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. అదన్నా చక్కగా ఇస్తుందా చెల్లె? పాపం ముసలోళ్ళు పోస్ట్ ఆఫీస్ కు పొద్దుగా లేచి పోగానే ఏ పెన్షన్ వల్లే పోంటున్నాడు ఆయన. నెలంతా తిరిగి తిరిగి ఎండల ఎప్పుడో 30వ తారీఖు ఎత్తుండు లాస్ట్ కు. ఆ ఇచ్చే 2,000 కూడా చక్కగా ఇస్తలేడు ఇవాళ రేవంత్ రెడ్డి. ఆలోచించండి. మా రైతులకు ఏం చెప్పిండే? కేసీఆర్ అంటే రైతులకు బాగా నమ్మకం ఉండే. కేసీఆర్ వచ్చినాక బాయి కాడ ఫ్రీగా కరెంట్ ఇచ్చిండు, మోటార్లు గాలలే, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్, రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్, చెరువులు బాగా చేసిండు కేసీఆర్, కాలువలు తవ్వి ఎండాకాలంలో నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. రైతులంతా కేసీఆర్ కోటేస్తుందని రేవంత్ రెడ్డి మనం నమ్మించి మోసం చేసిండు. ఏమన్నాడు? కేసీఆర్ 10,000 ఇచ్చిండు, నేనొస్తే 17,000 ఇస్తా రైతు బంధు అన్నాడు. పడ్డాయి ఎవరికన్నా? పడ్డాయే. మరి కుల్లం పుల్ల 15,000 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కి అయింది, పడనోళ్ళంతా కారుకు కేసీఆర్ కి అయింది. ఇక లొల్లిపోతుంది, పీడ పోతుంది కాంగ్రెస్ వాళ్ళు. ఇచ్చినారే పోనే ఇచ్చే 5,000 పడ్డాయా ఇప్పటికీ? అవి కూడా పురాగ వల్ల ఇంకా అవి ఊరిచ్చి ఊరిచ్చి రోజంత అయితే కళ్ళాలకు వడ్లొచ్చినా ఇంకా పెట్టుబడి సాయం రాలే. ఇగో ఇది కాంగ్రెస్ సర్కార్. కరోనా వచ్చినప్పుడు కష్టం ఉండనాడు, ఆందోళన ఎన్నాడు కూడా కేసీఆర్ టైం మీద రైతు బంధు వేయలేదు. అప్పుడు ఇంక ఇప్పుడు ఏమైందే? శిలకు పెట్టిన పైసలు ఏ శాతం అయితే లేదు. గీళ్ళని నమ్ముతే రేపు ఉంటామా మనం? ముంగట పార్లమెంట్ ఎలక్షన్ పెట్టుకొని 4 రోజులు అయితే ఓట్లు పెట్టుకొని ఇప్పుడే గిట్ల చేస్తుండు. రేపు ఓట్లు అయిపోతే ఈ కొడుకులు మనకు దొరుకుతారా? దొరుకుతారే? 4 ఏళ్ల దాకా మళ్ళీ దొరకరు. జర జాగ్రత్త. ఇంకెవరన్నా కాంగ్రెస్ పార్టీ గిట్ట ఓట్లు వేయడం అంటే వాళ్ళ మోసాలను మనం ఆమోదించినట్టు, వాళ్ళ అబద్ధాలను మనం ఆమోదించినట్టు అవుతుంది. వాళ్ళ అబద్ధాలను ఆమోదిద్దామా? రేపు నేను అసెంబ్లీలో కొట్టాలన్నా వద్దా? మీకోసం కొట్టాలన్నా వద్దా? కులం బంగారం ఇస్తానని ఇచ్చిండు ఎవరికన్నా?
కులం రాలే కానీ వచ్చే ₹1,00,000 చెక్ కూడా బంద్ అయింది. దావకాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది. అందువల్ల నేను రేపు కొట్లాడాలి. మీరు ప్రశ్నించే గొంతు మన వెంకట్రామరెడ్డి గారిని మీరు గెలిపియండి. అసెంబ్లీలో మీకోసం నేను కొట్లాడతా. రేవంత్ రెడ్డిని ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఎట్లయ్యేవు 4,000 అవ్వాతాతల కోసం అని కొట్లాడతా. ఎట్లయ్యేవు మా అక్క నెలలకు 2,500 అని నేను కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి బల్ల గుద్ది అసెంబ్లీలో మీకోసం మాట్లాడతా. దయచేసి ఆలోచించండి. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు అబద్ధాలు చెప్పుడు, తప్పుడు ప్రచారాలు చేసుడు తప్ప పేద ప్రజల కోసం ఆలోచిస్తలేరు. కాలేజీ పిల్లలకు 4,000 నిరుద్యోగ వృత్తిస్తామన్నారు, మోసం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను మీకు చెప్పేది ఒక్కటే, బీడీలు చేసే అక్క చెల్లెలు కూడా రాయపోళ్ళు ఎక్కువ ఉంటారు. ఒక విషయం బాగా వినాలి. బీడీలు చేసేటోళ్ళు కాంగ్రెస్ వాడేమో పుర్రె గుర్తు పెట్టిండు బీడీ కట్టల మీద, బీజేపీ వాడేమో జీఎస్టీ పెట్టిండు, 28% పన్ను వేసిండు బీడీ కట్టల మీద. ఆ దెబ్బకేమైంది? 24-25 రోజుల బీడీ ఆకు దొరికేది 7 రోజులు 10 రోజులే ఆకు దొరుకుతుంది. చేతి నిండా పని దొరకలేదు. ఇంకా ఈ జాలదట బీజేపీ కూడా కొత్త కథ పెట్టిండు. మనకింత పిఎఫ్ పెన్షన్ అని ఉంటది. ఆ పిఎఫ్ పెన్షన్ ఇంతకు ముందు ₹1,000 500 వస్తుండే రిటైర్ అయినాక. ఈ బీజేపీ కూడా ఏం చేసిండు ఇప్పుడంటే 3,600 పని దినాలు చేస్తేనే పిఎఫ్ పెన్షన్ అట. అంటే మనకు 30 ఏళ్ళు పని చేస్తే కూడా పింఛన్ రాదు. 30 ఏళ్ళు పని చేయాలట పిఎఫ్ పెన్షన్ రావాలంటే. అంటే మన పెన్షన్ ఊడగొట్టి జీఎస్టీ పెట్టిన బీజేపీకి ఓటేస్తారా? బీడీలు చేసే అక్క చెల్లెలు పుర్రె గుర్తు పెట్టి నీ చేతుల చాటల పని లేకుండా చేసిన కాంగ్రెస్ ఓటేద్దామా? ఇవాళ బీడీలు చేసే అక్క చెల్లెలకు జీవన భృతి నెలకు ₹2,000 ఇచ్చిన కేసీఆర్ కు అండగా నిలవాలనా వద్దా? కేసీఆర్ ఏమో బీడీలు చేసే వాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాడు, తమ చెల్లెల లెక్క చూసుకున్నాడు. కాంగ్రెస్ వాడు జీఎస్టీ పెట్టే, బీజేపీ వాడు జీఎస్టీ పెట్టే, కాంగ్రెస్ వాడేమో పుర్రె గుర్తు పెట్టే. అందువల్ల ఆలోచించండి. ఈ బీడీలు చేసే అక్క చెల్లెలను కాపాడుకున్నది, కడుపులో పెట్టుకొని సాదుకున్నది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు. అన్నం పెట్టిన చేయిని మనం కాపాడుకోవాలి. బీడీలు చేసే అక్క చెల్లెలందరూ దయచేసి కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపియాలని చెప్పి నేను అక్క చెల్లెలను కోరుతా ఉన్నా. మళ్ళీ మొన్ననే 4 నెలల కింద నీ ముఖం బాగలేదయా, నువ్వు ఎడ్లన్నావు, నాగలన్నావు, నిరుద్యోగ భృతి అన్నావు, రైలు అన్నావు, టెక్స్టైల్ పార్క్ అన్నావు, మమ్మల్ని మోసం చేసినామని మొన్ననే మీరు బుద్ధి చెప్తుంది. 4 నెలలు కాలే మళ్ళీ వచ్చిండు ఆయన. ఇప్పుడు మొన్న ₹1 రేపు చెల్తారా? నువ్వు మొన్ననే మోసం చేస్తుంది. మళ్ళా రఘునందన్ అంటే ఆయన వచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళా మాయ మాటలు చెప్తున్నాడు. దయచేసి ఆలోచన చేయండి. చెప్పుకోవడానికి పథకాలు లేవు, చేసిన పని లేదు కనుక క్యాలెండర్లు పంచుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. క్యాలెండర్లు తప్ప చేసిన పని ఏమైనా ఉన్నదా? అదే మనం కేసీఆర్, మనం ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాం. ఏం చేసిండ్రా అంటే మనం చెప్తాం. 2,000 పింఛన్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, దవాఖాన్లు పెట్టినాం, కేసీఆర్ కిట్ పెట్టినాం, మెడికల్ కాలేజీలు తెచ్చినాం, కాలువలు తవ్వినాం, చెరువులు మంచిగా చేసినాం, నీళ్లు తెచ్చినాం అని చెప్తాం. బీజేపీ ఏం చెప్పాలి చెల్లె? ఏం చెప్పాలి? బీజేపీ ఏమన్నా చేసిండా? బీజేపీ కొన్ని చేసిండు, కొన్ని చేసిండు కానీ 350 సిలిండర్లు ₹1,000 చేయలే. బీజేపీ చేసిండా లేదా? 60 ఉన్న పెట్రోల్ డీజిల్ ని ₹100 చేసిండా లేదా? జీఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, మంచి నూనె మీద, పప్పు మీద, ఉప్పు మీద ధరలు పెంచిందా లేదా? కందిపప్పు ₹170 అయిందా లేదా? నూనె ధర పెరిగిందా లేదా? మరి అవన్నీ చేయలేదంటారేమే మీరు? గిన్ని చేసిన బీజేపీకి మళ్ళీ ఒకటేద్దామా? ఇంకా ఏద్దామా? అరే ఓ దళితులకు సేవ చేసిండా, ఓ బీసీలకు చేసిండా, మా అక్క చెల్లెలకు ఏమైనా చేసిండా, బీడీలు చేసేటోళ్ళకి ఏమైనా చేసిండా, ఈ రైతన్నులకు ఏమైనా చేసిండా? ఒక్క పైసా పని చేస్తే ఒట్టు. మన కేసీఆర్ కష్టపడి ఎరువులిచ్చి పెట్టుబడి సాయం చేసి పుట్ల కొద్ది వడ్లు పండించిండు. ఈ ఢిల్లీడు వడ్లు కొనమని మనం ఢిల్లీకి పోతే అంటాడు, నూకలు బుక్కుంటే ఏర్పడు మీ వాళ్ళకి మేము ఎడగొట్టాం ఈ వడ్లన్నీ అన్నాడు. ఎండాకాలం వడ్లయ్యా పట్టిస్తే నూకలు అవుతాయి, మీరు ఎప్పుడు కొన్నట్టు బాయిల్ రైస్ కొనుండ్రి అని ఢిల్లీకి పోయి అడిగినాం మనం. అప్పుడు
నూకలు బుక్కుమన్నాడు బీజేపీ. మన నూకలు బుక్కుమన్న బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం కూడా నూకలు చెల్లేటట్టు తీర్పు ఇవ్వాలి. నూకలు చెల్లేటట్టు బుద్ధి చెప్పాలి బీజేపీకి. వాటిని కూడా శాతగాని బీజేపీ అంటే రేపు ఓట్లాడుతుందట మనం. మేము అప్పుడు పోయి అడిగితే ఏమన్నారు, అగో ఏందా గితకనం బట్టలు పడుతున్నాయి తెలంగాణలో, ఏం చేసినావు కేసీఆర్, ఏమన్నా మ్యాజిక్ చేసినావా, ఏమన్నా మంత్రం వేసినావా అంటారు బీజేపీ. ఏం చేసిండు కేసీఆర్? ఇంత నీళ్లు తెచ్చిండు, ఇంత పెట్టుబడి ఇచ్చిండు, ఇంత ఎరువులు ఇచ్చిండు, ఇంత చెరువులు మంచిగా చేసిండు. ఇంకా పంట పంట కూడా కొన శాత కాలే. మొన్న ఢిల్లీకి వెళ్ళి రిపోర్ట్ వచ్చింది, దేశంలో పంట ఉత్పత్తిలో 11% పెరిగిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది కేసీఆర్ కృషి. దేశం యావరేజ్ 3%, కానీ తెలంగాణ 11% పంట ఉత్పత్తి పెరిగింది. మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో కాలే. అది ఎరువులు ఇస్తే, గోడౌన్లు కడితే, నీళ్లు ఇస్తే, పెట్టుబడి సాయం చేస్తే, రైతుల్ని ఆదుకుంటే గంత బంగారం వస్తుంది పంట పండింది. ఇంకా కేసీఆర్ ను కాపాడుకోవద్దే. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కేసీఆర్ ను పట్టుకొని మొన్న కేసీఆర్ అడిగిండు, ఏమైందయ్యా నీ రుణమాఫీ అని అడిగిండు, ఏమైందయ్యా నీ రైతు బంధు అని అడిగిండు. అరే పంటలు ఎండిపోతున్నాయి, రైతుల్ని కాపాడవయ్యా, ఏమన్నా సాయం చెయ్యని కేసీఆర్ అడిగిండు. అడిగితే రేవంత్ రెడ్డి తెలంగాణ తెచ్చిన పెద్ద మనిషి, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని ఈ రేవంత్ రెడ్డి మాట్లాడింది మీకు యాదికున్నదా? ఏమంటాడు? కేసీఆర్ ని షెడ్డి ఊడగొడతా. గిదా రేవంత్ రెడ్డి మాట మాట్లాడు? గిదా భాష రేవంత్ రెడ్డి మాట్లాడేది? కేసీఆర్ నువ్వు ఇచ్చిన పని ఏమైంది అని అడిగిండు. ఇంకా రైతుల్ని కాపాడు అన్నాడు, అవతాతలకు 4,000 పింఛని అన్నాడు, అక్క చెల్లెలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని అడిగిండు, రైతులకు రుణమాఫీ ఎన్నటి చేస్తావు మాట తప్పినవు అని అడిగితే గంత పెద్ద మనిషిని కేసీఆర్ ను పట్టుకొని గా మాట మాట్లాడతాడు. కేసీఆర్ ను అవమానపరచడం అంటే ఇది మన రాయపోల్లో రైతులను అవమానపరిచినట్టు, మన దుబ్బాక, మన సిద్దిపేట, మన తెలంగాణ జాతిని అవమానపరిచినట్టు. అరే సావు నోట్ల తెలంగాణ తలబెట్టి తెలంగాణ తేలేదే, సచ్చి బతికి తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ తెలంగాణ లేకపోతే ఈయన పిసిసి అధ్యక్షుడు అవునా, నీ ముఖానికి ముఖ్యమంత్రి అయిదువా? కా కేసీఆర్ ను గట్ల మాట్లాడి అవమానపరిచిన ఈ రేవంత్ రెడ్డి మనకు అవసరమా? ఆయనకు మన బుద్ధి చెప్పాలనా వద్దా? నేను అడుగుతున్నా అక్క చెల్లెలను, 2,000 పింఛన్ ఇస్తాట ఇచ్చి మాట నిలుపుకోలేదా కేసీఆర్? బీడీ కార్మికులకు 2,000 ఇయ్యలేదా? బిడ్డ పెళ్లి పెడితే 1,00,000 రూపాయలు ఇయ్యలేదా? దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి సర్కారు దవాఖానలు మంచిగా చేయలేదా? ఇవాళ మంచినీళ్ళు ఇచ్చి అక్క చెల్లెల కష్టాలు, ఎండాకాలం కూడా మంచినీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ చేయలేదా? గంత మంచిగా కేసీఆర్ ను పట్టుకొని గా మాట రేవంత్ రెడ్డి మాట్లాడొచ్చు నా చెల్లె. అటువంటి రేవంత్ రెడ్డికి మీరు రేపు ఓటుతో బుద్ధి చెప్పాలి. 6 గ్యారెంటీలని మనను మురిపించిండ్రు, బాండ్ పేపర్లు ఇచ్చి నమ్మించిండ్రు, ఇవాళ మోసం చేసిండ్రు. నేను ఒక మాట అంటున్నా, ఊళ్ళల్లో చెక్ ఇస్తారు ఎవడన్నా, చెక్ బౌన్స్ అయిందనుకో కేసు పెట్టరా? చెక్ బౌన్స్ అయితే శిక్ష వేస్తారా? అయ్యారా పోలీసులు? మరి ఇలా బాండ్ పేపర్ బౌన్స్ అయింది, 100 రోజుల్లో అమలు చేస్తామన్నా బాండ్ పేపర్ బౌన్స్ అయింది. ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ వాళ్లకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెక్ బౌన్స్ అయితే కేసు ఎట్లా పట్టదో, శిక్ష ఎట్లా పట్టదో, బాండ్ పేపర్ బౌన్స్ అయింది కనుక కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలి. గట్లయితే రేపు పార్లమెంట్ లా వెంకట్రామరెడ్డి గారు కొట్లాడతాడు, అసెంబ్లీలో నేను కూడా మీకోసం ప్రయత్నం చేస్తా, ఇవి అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ బీజేపీలో గిట్ట మనల్ని అమ్ముతారా ఏమి? ఆ రఘునందన్ గిట్ట నమ్మిర్రు అనుకో, ఆ నీళ్లు లేని బయట పడ్డట్టు అవుతుంది. ఆయన నీళ్లు లేని బయట పడ్డ ఎట్లయితామో ఈ రఘునందన్ నమ్మితే మళ్ళీ గట్ల అవుతాం. ఇది వరకు ఒకసారి మోసపోయినాం, మళ్ళా మోసపోవుడు వద్దు. పాపం వెంకట్రామరెడ్డి ఎంపీగా పనిచేసుడే కాదు, ఒక 100 కోట్ల నిధి పెట్టి ట్రస్ట్ ద్వారా మీ పిల్లల చదువుల కోసం కాలేజీ ఫీజులు కడతా అంటుండు, మీ పిల్లలకు పోటీ పరీక్షలు రాయడానికి ఉచితంగా 1 రూపాయి లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి ట్రైనింగ్ ఇస్తా అంటుండు, అక్క చెల్లెళ్లకు కుట్టు శిక్షణ చేపించి ఉచితంగా కుట్టు మిషన్లు కొనిస్తా అంటున్నాడు వెంకట్రామరెడ్డి గారు, 10 లక్షల రూపాయల ఉచిత బీమా చేయిస్తా అంటున్నాడు వెంకట్రామరెడ్డి గారు. మరి ఇవన్నీ కావాలంటే పేదల మనిషి, కష్టాలు తెలిసిన మనిషి. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. వెంకట్రామరెడ్డి ఎక్కడ సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ గా ఉండే అప్పుడు మన దుబ్బాకకేలి చేనేత కార్మికుల పిల్లలు, తల్లిదండ్రి పద్మశాలీలు 2 చనిపోయింది, 2 ఆడపిల్లలు,
ఆయన దగ్గరికి సంగారెడ్డికి పోయింది ఆడపిల్లలు, చిన్న పిల్లలు పోయి మా అమ్మ నాయన ఇద్దరు చచ్చిపోయింది, మేము అనాథలమైనం, మాకెవరు లేరు అని కలెక్టర్ గా ఆయన సంగారెడ్డిలో ఉంటే కాగితం తీసుకొని ఆడపిల్లలు పోయింది. ఆ పిల్లల్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆ ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకొని ఆ పిల్లల్ని తన దగ్గరనే హాస్టల్లో పెట్టి చదివించి పెద్ద చేసి ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించి ఆ ఆడపిల్లలకు కన్న తండ్రిలాగా పెళ్లి చేస్తున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. అట్లా ఎంతో మంది పేద పిల్లల్ని చదివించినటువంటి మంచి మనసున్న మనిషి మన వెంకట్రామరెడ్డి. మరి రఘునందన్ సంగతి మీ తెలియదా? ఎడ్లెగ్గొట్టి నాగలెగ్గొట్టి అది దాని సంగతి చూస్తుంది, దీని సంగతి చూస్తుంది. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. పాల లాంటి మనిషి, వెన్న లాంటి మనిషి మన వెంకట్రామరెడ్డి గారిని మనం గెలిపించుకుందాం. వెంకట్రామరెడ్డి పేరులోనే రాముడు ఉన్నాడు కదా చెల్లె, వెంకటరామిరెడ్డి పేరులోనే రాముడు ఉన్నాడు. రాముడు లాంటి గుణాలు ఉన్నాయి. రాముడు లాగా సత్యవంతుడు, నీతివంతుడు, ప్రజలకు సేవ చేయగలిగే ప్రజల మనిషి, మంచి మనిషి మన వెంకట్రామరెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలని కోరుతూ జై తెలంగాణ. కారు కోటేశ్వరులు చేయలేవట్టురు, లేకపోతే ఏమనుకోండి. కారు గుర్తుకే